హాయ్ గైస్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ కరెక్ట్ నేటితో 25 డేస్ ఉంది. మూవీ టీం కూడా చాలా సైలెంట్గా ఉంది ఇంకా ఎందుకో. కానీ నైజాంలో మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఈసారి చాలా ప్రెస్టేజ్గా చాలా కసిగా తీసుకున్నారు. నైజాం గడ్డ ఎన్టీఆర్ అడ్డ అనే ట్యాగ్ లైన్తో మొదలుపెట్టారు. సీడెడ్లో మాత్రం అది ఎంతమంది ఎవరు ట్రై చేసినా కానీ సీడెడ్ గడ్డ ఎన్టీఆర్ అడ్డనే అవుతుంది. అది నైజాంలో కూడా అలాంటి రిపీట్ కాబోతుంది అనే స్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నైజాం గడ్డ ఎన్టీఆర్ అడ్డ అవడం గ్యారంటీ. కూకట్పల్లి కానీ ఆర్టీసీ ఎక్స్ రోడ్ కానీ హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ అభిమానులు కూకట్పల్లి అయితే ఒక స్టెప్ ముందుకేశారు. నిన్ననే బైక్ ర్యాలీ భారీ స్థాయిలో తీశారు దేవర మూవీ ప్రమోషన్ కోసం. అయితే వరంగల్లో మాత్రం ఈసారి ఎన్టీఆర్ అభిమానులు వరంగల్ గడ్డ ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపిస్తామని కొన్ని పోస్టర్లు కూడా పంపారు వాళ్ళు. వరంగల్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి మాత్రం నైజాంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ అనే సెలబ్రేషన్స్ చాలా ప్రెస్టేజ్గా. నైజాంలో ఎన్టీఆర్కు డే 1 రికార్డ్ అనేది అది ఇంకా చెప్పక్కర్లేదు. సినిమా ఎలా ఉన్నా డే 1 రికార్డులు కొడతాయి. కానీ నైజాంలో ఎన్టీఆర్కు లాంగ్ రన్ రికార్డులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అరవింద సమేత తీసుకున్నా కానీ, జై లవకుశ తీసుకున్నా కానీ, జనతా గ్యారేజ్ నాన్ బాహుబలి రికార్డు కొట్టింది. నైజాంలో ఫస్ట్ టైం 5 కోట్లు కొట్టిన మూవీ, 5 కోట్ల షేర్ రాబట్టిన మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయే రికార్డు నైజాంలో. అలాంటి డే 1 రికార్డులు ఉన్నాయి. లాంగ్ రన్కి వచ్చేటాలకు కంటెంట్ ప్రాబ్లమా, సాంగ్స్ ప్రాబ్లమా, సినిమా ఎందుకో లాంగ్ రన్లో మాత్రం సీడెడ్లో రన్ అయినట్టు, ఆంధ్రాలో రన్ అయినట్టు, నైజాంలో మాత్రం ఆ రేంజ్ రీచ్ మాత్రం ఎన్టీఆర్ సినిమాలు కాలేకపోతున్నాయి లాంగ్ రన్లో. డే 1 మాత్రం ఓపెనింగ్స్ పరంగా ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డులు కొట్టే సత్తా ఉంది. కానీ ఈసారి దేవరకు అవన్నీ కాదు. డే 1 రికార్డులతో పాటు లాంగ్ రన్, నైజాం గడ్డ ఎన్టీఆర్ అడ్డ అనే ట్యాగ్ లైన్ ఉండేలా అభిమానులు మాత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్కి తగ్గట్టే దేవర చుట్టమల్లే సాంగ్ ఏమన్నా ఇంపాక్ట్ ఇచ్చిందా? ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, లవర్స్, స్టూడెంట్ ఎవరైనా దేవర మూవీ ఆ సాంగ్స్ కోసం రిపీట్ వెళ్ళాలి అన్నంత రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది. ప్రజెంట్ ఇండియాలో పుష్ప అన్నిటిని దాటేసి మోస్ట్ అవైటెడ్ మూవీ, నెంబర్ 1 మూవీగా నిలిచింది దేవర మూవీ. అందుకే ఈ సినిమా సీడెడ్ అంటే చెప్పక్కర్లేదు. సీడెడ్లో ఎవరు ఎంతమంది ట్రై చేసినా సీడెడ్ గడ్డ ఎన్టీఆర్ అడ్డ. ఆంధ్రాలో చాలామంది షేరింగ్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఒక్కరికి, కొన్ని ప్రాంతాల్లో ఒక్కరికి. నైజాంలో కూడా బలమైన లాంగ్ రన్ జెండా కూడా ఎన్టీఆర్ దేవర మూవీతో నైజాం గడ్డ ఎన్టీఆర్ అడ్డ అనే రేంజ్లో ఉండబోతుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. టాక్ అయితే ఆ రేంజ్ ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉండబోతుంది అన్నట్టే అర్థమవుతుంది. వెయిటింగ్ 25 డేస్ ఉంది. ఇక ఓవర్సీస్లో మాత్రం రికార్డుల జాతర మోగిస్తూనే ఉంది. ఆల్రెడీ $200K దగ్గర వచ్చేసింది. 5వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా టోటల్గా బుకింగ్ ఓపెన్ అవ్వబోతుంది. ఇప్పుడైతే సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే బుకింగ్ ఓపెన్ అయింది. ఇంత ప్యాన్ ఇండియా మూవీకి, ఈ రేంజ్ బజ్ ఉన్న మూవీకి, ఈ రేంజ్ హైప్ ఉన్న మూవీకి అసలు మూవీ టీము జస్ట్ 25 డేస్ ఉంది బాబు. మీరు 3rd సాంగ్ కోసమే ఊరిస్తున్నారు. ట్రైలర్కి ఇంకెన్ని రోజులు చేస్తారు? 4th సాంగ్ ఇంకెప్పుడు చేస్తారు? ఎన్టీఆర్ ప్రచారానికి బాంబే కానీ అక్కడ ఎప్పుడు వెళ్ళి వస్తాడు? సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ ఎప్పుడు చేస్తారు? అసలు ఇంత స్లోగా ఉంటే ఏంటి? ఎన్టీఆర్ అభిమానులు ఒకసారి ట్విట్టర్లో చూసుకోండి, ఎంత గలీజ్గా తిడుతున్నారంటే మూవీ టీంని అయితే. 100% అసలు అప్డేట్లన్నీ ఇవ్వాలి కదా. మొత్తం ప్లాన్ ప్రీ ప్లాన్గా ఉండాలి కదా. అప్డేట్లు ఇచ్చుకుంటా పలానా టైంలో ఇది వస్తుంది, పలానా టైంలో జస్ట్ 25 డేస్ ఉంది. ఇంత ఓవర్ హైప్ ఉన్న మూవీకి ఇలాంటి పబ్లిసిటీ అనేది నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మూవీ టీం ఆలోచించుకోండి. ఎన్టీఆర్ అన్న ఏదో విధంగా కర్ణాటక వెళ్ళి అభిమానులకు మాత్రం పబ్లిసిటీ అనేది దేవర హైప్ అనేది క్రియేట్ అవుతుంది. మూవీ టీం ఏం చేస్తుంది? ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు? అభిమానులు ఇదే ప్రశ్నిస్తున్నారు. 2nd సాంగ్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, 3rd సాంగ్ కోసం అప్డేట్ అని ఇంకా ఇంత వెయిటింగ్ చేస్తున్నారంటే మీరు రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఏం చేస్తారో అని అభిమానులు అయితే భయపడుతున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ టైపుకు కరెక్ట్ టాక్ పడితే ఇండియాలో ది బెస్ట్ నెంబర్ 1 మూవీ దేవర అయ్యే అవకాశం ఉంది. అలాంటి అవకాశాలు మీరు మిస్ఫైర్ చేయకండి.
మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. జై ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి.